నీ పాదమోపగాయం నా లోకం మారలే. ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే లేని మైకమేదో నన్ను సుట్టనే. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో లాగా మీ ఫొటోస్ పెట్టుకుని వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి, సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి, సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి, సాంగ్ నేమ్. సో నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. సో ఇక్కడ నేను కింద ఇచ్చిన ప్రెజెంట్స్ని మీరు ఎలక్ట్రిమోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత, ఒకవేళ మీకు దగ్గరగా ఎలక్ట్రిమోషన్ యాప్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఉంటుంది. సో ఏపీకే మూడు వితౌట్ వాటర్ మార్కు. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో రెగ్యులర్గా ఫైల్స్ అయితే సెండ్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడు ఎలక్ట్రిమోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి రెండు మీకు టాప్లో కానొస్తాయి. సో ఫస్ట్ మనం ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లిరికల్ అనేవి ఈ విధంగా ఉంటాయి. దీనికి మనం ఫాంట్ యానిమేషన్ చేద్దాం. సో ఎలా చేయాలనేది నేను చెప్తా కంప్లీట్గా. సో ఫస్ట్ మీరు వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి ఏ ఫోల్డర్స్లో అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్లో ఉన్న ఫోటో అనేది మీరు ఒకటి యాడ్ చేసుకోండి. సో నేనైతే ఫర్ సపోజ్ అయితే ఒకటి ఫోటో అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నా. సో అది మీ ఇష్టం, మీరు ఏ ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఈ ఫోటో యాడ్ చేస్తే నాకు ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని కిందికి తీసుకొచ్చుకోండి, లిరికల్ కిందికి తీసుకొచ్చుకోండి. సో తీసుకొచ్చుకున్న తర్వాత కింద ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్ను మనం ఎలా రీప్లేస్ చేయాలి చూద్దాం. ఫోటో ఎండింగ్ వరకు జరుపుకున్న తర్వాత ఇక్కడ కింద షేప్ ఉంటుంది. దీన్ని మీరు పైన కింద అయినా పెట్టుకోండి. సో అది మీకు లిరికల్కి యానిమేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఇది ఉంటుంది, ఒక టెక్స్ట్ యానిమేషన్. ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి ఆ టెక్స్ట్ని. బ్యాక్కి వెళ్ళేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ చేయండి. సాంగ్, ఫోటో ఒక లేయర్ ఉంటుంది. ఆ మూడు తీసేసి ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో మనకు ప్రతి ఒక్కదానికి ఫాంటు యానిమేషన్ అనేది యాడ్ అయిపోతుంది. సో చూడండి ఈ విధంగా అయితే మనకి యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు లిరిక్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన కింద అయినా పెట్టుకోవచ్చు, పైన అయినా పెట్టుకోవచ్చు. సో అది మీ ఇష్టం. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక బోర్డర్ అండ్ ఒక లిరికల్ వీడియో, ఒక ప్రాక్టికల్ వీడియో ఉంటుంది. ఈ రెండింటిని ఒత్తి పట్టుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ చేసి బ్యాక్కి వెళ్ళండి. సో బ్యాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ చేయండి. చేస్తే మనకి లిరికల్ ప్రాక్టికల్ వీడియో అండ్ బార్డర్ అయితే యాడ్ అయిపోతుంది. మనకి వీడియో అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు పైన సేవ్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియో బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తా. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.